ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. For God hath not given us the spirit of fear but of power and of love and of a sound mind. ప్రతిదానికి భయపడిపోయి పిరికితనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నీవు కూడా ఒకరివి అయితే కనుక దేవుడు నీకు నాకు మనకు మాట సెలవిస్తున్నారు. నీలో ఉన్న పిరికి ఆత్మను తీసివేయి. నీకు శ్రమలను జయించే శక్తిని నీకు దేవుడు ఇస్తాడు. ఎదుటి వారిని ప్రేమతో జయించే శక్తిని నీకు దేవుడు ఇస్తాడు. నీవు పాపానికి లోకానికి లొంగిపోకుండా ఇంద్రియ నిగ్రహాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అది గమనించు, అది గుర్తించు. మొదటిగా శ్రమలు నీ జీవితంలో ప్రవేశించాయా? కృంగిపోకు, దిగులు పడకు. దేవుడు శ్రమలలో తన భక్తులను ఆయన ప్రవక్తలను ఎట్టి విధంగా వాటి నుండి కాపాడాడో పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచారు. నీకు ఎటువంటి కష్టం, నష్టం, శ్రమ కలిగినా ఆ భక్తులు ఏ విధంగా అయితే స్పందించి దేవునిపై ఆధారపడి వాటిని జయించారో అదే అనుభవంలోకి మనమును రావాలి. నిన్ను ఎదుటివారు దూషించిన, నిన్ను నిందించిన, మాటలతో హింసించిన ప్రేమతో వారిని జయించాలి. యేసయ్య గారు కూడా ప్రేమతోనే ప్రతి ఒక్కరిని జయించారు. నీ చూపు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ మాట అన్నీ కూడా నిగ్రహంతో అదుపులో ఉంచుకొని పాపానికి తావు అనేదేం లేకుండా నీవు జీవించాలి. ఇవన్నిటినీ నీవు జయించాలి అంటే మొదటిగా దేవునిపై నీవు భారము వేసి ధైర్యాన్ని కలిగి ఉండాలి. పిరికితనంను నీలో నుండి తీసివేసి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఎటువంటి స్థితిలో అయినా, ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే నిబ్బరము కలిగి ధైర్యము వహించమని లేఖనము సెలవిచ్చిన ప్రకారమే నడుచుకోవాలి. అపవాదితో సహవాసం చేస్తే నీకు పిరికితనమే. అదే దేవునితో సహవాసం చేస్తే నీలో గుండె ధైర్యం, బలము, శక్తి, తెలివి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి కనుక అవి దేవుడే నీకు అనుగ్రహించి నిన్ను నడిపించును గాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఈ ఉదయకాల సమయంలోనైనా ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో నైనా ఒక్కసారి మేమెంత ధైర్యంతో ఉన్నామో, మీ మీద ఎంత భారము వేసి నిశ్చింతగా ఉన్నామో నాయన, మా హృదయాలను పిరికితనంతో నింపుకున్నామా, ధైర్యంతో నింపుకున్నామా, మమ్మల్ని మేము ఒకసారి పరీక్షించుకొని కేవలం మీ మీద ఆధారపడి ధైర్యంగా సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ నిందైనా, అపనిందైనా, హింస అయినా, శ్రమ అయినా, కరువైనా, బాధ అయినా, ఇబ్బంది అయినా ప్రతి విషయంలోనూ నాయన తండ్రి ప్రభా ధైర్యంతో ముందుకు సాగే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరత కోరిన ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్రతలను ముందుగా ఎరిగిన దేవ, సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.